నమస్తే, నేను సిరి. సంక్రాంతికి అయితే ఈసారి 3 సినిమాలు అయితే బరిలోకి దిగుతున్నాయి. 10th, 12th, 14th ఈ 3 తేదీలలో అయితే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఇక్కడ డాకు మహారాజ్ బాలకృష్ణ గారి కన్నా, ఇంకా వెంకటేష్ గారికి సంక్రాంతికి వస్తున్నాం కన్నా, వీళ్ళిద్దరికన్నా ప్రెషర్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద ఉంది, రామ్ చరణ్ గారి మీద ఉంది అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఎందుకు ఆ ప్రెషర్, మరి ఏం జరిగింది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటే ఈ సినిమాలు వస్తున్నాయి, అన్ని 3 సినిమాలు వస్తున్నాయి, వరుసలు వస్తున్నాయి, ఒక్కొక్క రోజు గ్యాప్తో అట్లా. సో ఇప్పుడు ఈ సినిమాలలో ఫస్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, తర్వాత డాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. సో డాకు మహారాజ్కి సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో ఎవరైతే మెయిన్ లీడ్ బాలకృష్ణ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళ మీద అంత ప్రెషర్ లేదు. కానీ గేమ్ చేంజర్ అయిన మన రామ్ చరణ్ గారి మీద మాత్రం చాలా ప్రెషర్ ఉంది అని చెప్పేసి ఒక వార్త హల్చల్ అవుతుంది. అసలు అంత ప్రెషర్ ఏంటి అంటారు సార్? అసలు ప్రధానంగా గేమ్ చేంజర్ చూసుకుంటే అది చాలా ఆశలు మోస్తున్నటువంటి సినిమా. శంకర్ డైరెక్టర్ కావటం అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్లో ఒక్కడిగా గుర్తింపు ఉన్నవాడు. ఆయన కూడా ప్రెజర్లో ఉన్నాడు, రామ్ చరణే కాదు. ఎందుకంటే ఆయన ముందు సినిమా ఏదైతే ఉందో ఇండియన్ 2, తెలుగులో భారతీయుడు 2, అది డిజాస్టర్ అయింది. ఆయన దర్శకత్వ పనితీరు మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆయన పని అయిపోయింది అన్నట్టుగా, అంటే శంకర్ డైరెక్ట్ చేస్తే ఇలా ఉంది ఏంటి సినిమా, ఆయన మార్కులు లేదు అన్నట్టు అని చాలా క్రింజ్ ఫిల్మ్గా ఉంది. అసలు కమల్ హాసన్ క్యారెక్టర్ని, అంటే భారతీయుడు క్యారెక్టర్ని ఆయన డిజైన్ చేసిన విధానమే కంప్లీట్ డేటెడ్గా ఉంది అనే టాక్ అయితే వచ్చింది. సో ఆ తమిళనాడు కూడా, మిగతా భాషల్లో పక్కన పెడితే తమిళనాడులో కూడా పెద్ద డిజాస్టర్ అది. ఇప్పుడు అలాంటి టైంలో ఆయన ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. నిజానికి గేమ్ చేంజర్ ఆపేసి మరి ఇండియన్ 2కి పనిచేసి దాన్ని రిలీజ్ చేశారు. ప్రొడక్షన్ కంపెనీ ఒత్తిళ్ళ వల్ల, లైకా ప్రొడక్షన్స్ వాళ్ళ ఒత్తిళ్ళ వల్ల అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటా మొత్తానికి గేమ్ చేంజర్ 3 సంవత్సరాల టైం తీసుకొని ప్రొడక్షన్లో, ఎందుకంటే 2021 అక్టోబర్లో దాని షూటింగ్ మొదలైంది, రెగ్యులర్ షూటింగ్ గేమ్ చేంజర్ది. అంటే 3 ఏళ్ల కాలం ప్రొడక్షన్లో ఉంది, 3 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు జనవరికి 21 నుంచి 22, 23, 24 3 సంవత్సరాల పాటు ఉండి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఆయన మీద, దిల్ రాజు మీద చాలా బర్డెన్ పడింది ఫైనాన్షియల్గా. అంటే వాళ్ళు అవుట్ రైట్గా తమ దగ్గర ఉన్న డబ్బు పెట్టరు, బయట నుంచి ఫైనాన్స్ తీసుకొస్తారు. ఎందుకంటే ట్యాక్స్ ఇష్యూస్ అవి ఉంటాయి కాబట్టి, అవి వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు బాగా పెరిగిపోతాయి. సో ఆ ఒత్తిడిలో ఉన్నాడు ఆయన. సో అయినప్పటికీ కూడా బిజినెస్ పరంగా అవి చూసుకున్నప్పుడు 400 మొత్తం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి 400 కోట్ల రూపాయల పైన బిజినెస్ అయింది. అందులో 220 వరకు కూడా, 220 crores వరకు కూడా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని మనకు సమాచారం. తెలుగు రాష్ట్రాల వరకే సగం, అంటే 110 కోట్ల దాకా తెలుగు రాష్ట్రాల వరకే అయింది. సో ఇది రావాలి అంటే ఎంత కలెక్షన్స్ రావాలి? 110 కోట్లు రావాలి అంటే 220 కోట్లు, దానికి డబుల్ గ్రాస్ రావాలి. పైగా ఏంటంటే తను RRR తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా చేస్తున్నటువంటి సినిమా. ఈ మధ్యలో ఆయన తండ్రితో కలిసి చేసినటువంటి ఆచార్య ఒక డిజాస్టర్ అయింది. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సరే, దాన్ని పక్కన పెడదాం. తను మెయిన్ లీడ్గా చేసినటువంటి, సోలో హీరోగా చేసినటువంటి మొదటి సినిమా RRR తర్వాత గేమ్ చేంజర్. తనతో పాటే ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి జూనియర్ NTR దేవరతో వచ్చి హిట్ కొట్టేశాడు. ఇప్పుడు అందు గురించి తన కోస్టార్ హిట్ కొట్టాడు, తను కూడా కంపల్సరీగా హిట్ కొట్టాలి. ఒకవైపు తన అభిమానుల నుంచి కూడా ఆయనకి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, బుకింగ్స్ మొదలయ్యాయి ఈ సినిమా సంబంధించి. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా భాషలకు సంబంధించినటువంటి బుకింగ్స్ మొదలయ్యాయి. హిందీలో మొదలైపోయాయి, తమిళ్లో మొదలైపోయాయి. అయితే అక్కడి నుంచి ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ భాషల్లో అది చాలా పూర్గా ఉంది.
గేమ్ చేంజర్కి. గేమ్ చేంజర్కి. హిందీలో చాలా డల్గా ఉంది అడ్వాన్స్ బుకింగ్. శంకర్ సొంత రాష్ట్రం అయినటువంటి తమిళనాడులో కూడా చాలా డల్గా ఉంది. అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, ఏంటంటే లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఒక సినిమా ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినాకనే ఈ సినిమా గురించి రిలీజ్ అది అయిపోయింది కదా, అది ఇండియన్ 2కి సంబంధించి. అది కాకుండా ఇంకొక సినిమా కూడా అది భారతీయుడు 3 ఉంది, అది వేరే. అది కాకపోతే అక్కడ ఏమైందంటే ఇండియన్ 2కి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళు భారీగా నష్టపోయారు. వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి. సో అందు గురించి ముందర మాకు ఆ సినిమా ఆ నష్టాలను పూడ్చిన తర్వాతే మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అని శంకర్ మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. ఆ సినిమాను అసలు విడుదల కాకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు తమిళనాడులో. ఆ పక్క అది నడుస్తూ ఉండగానే ఓపెన్ అయిపోయినాయి బుక్ మై షోలో, ఆన్లైన్లో టికెట్ సేల్స్ మొదలయ్యాయి. కానీ ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది శంకర్ సినిమాకి వచ్చేటువంటి రెస్పాన్స్ కాదు, అంత పూర్గా ఉంది. అలాగే హిందీ వర్షన్స్ సంగతి చూసుకుంటే, హిందీ వర్షన్లో ఈవెన్ శంకర్కి అక్కడ కూడా హిందీ బీట్లో కూడా మంచి పేరు ఉంది. ఆయన చేసినటువంటి సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ హిందీలో కూడా మంచి పేరే తెచ్చుకున్నాయి. రోబో కానివ్వండి, 2.0 కానివ్వండి, అంతకుముందు ఒకే ఒక్కడు కూడా చేశారు. అక్కడ రీమేక్ చేశారు. అక్కడ నాయక్ అని చెప్పేసి అనిల్ కపూర్ తోటి, రాణి ముఖర్జీ. కాబట్టి శంకర్ గారికి అక్కడ పేరుంది, టాప్ డైరెక్టర్గా వాళ్ళు కూడా ఈయన్ని అభిమానిస్తారు. అలాంటిది RRR తర్వాత రామ్ చరణ్కి నిజంగా ఒకంత ఇంకా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా ఈయన్ని వాళ్ళు శ్రీరామచంద్రుడిగా కొలిచారు. RRRలో అవతారం అల్లూరి సీతారామరాజు గెటప్ చూసి వాళ్ళు రాముడిగా భావించారని విజయేంద్ర ప్రసాద్ గారే స్వయంగా చెప్పారు. అంటే ఒకంత వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకున్నారు నార్త్ బెల్ట్లో ఆయన క్యారెక్టర్ని, రామరాజు క్యారెక్టర్ని. మరి అలాంటిది RRR తర్వాత వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ అంతా ఏమైపోయింది రామ్ చరణ్కి? ఇది ఒక ఇష్యూలాగా కనిపిస్తూ ఉంది. అందుకని అక్కడ కూడా చూస్తే గత గంటలో ఎన్ని టికెట్లు అమ్ముడాయో మనకు బుక్ మై షోలో కనిపిస్తుంది. చాలా తక్కువ ఫిగర్ కనిపిస్తూ ఉంది. అంటే 10th కదా సార్, మేబీ రేపటి నుంచి రేపేమన్నా ఫుల్ఫిల్ అయ్యి ఎల్లుండే వారం రోజుల ముందు బుకింగ్ స్టార్ట్ చేసిన సినిమాలకే ఈ మధ్య చూస్తే పుష్ప లాంటి సినిమాలు, పుష్ప 2 లాంటి సినిమాలకు వారం ముందు చేసినా కానీ బ్రహ్మాండంగా ఉంది అక్కడ. అలాంటిది ఇప్పుడు సినిమా 2 రోజులు పెట్టుకుంటే అది దాని సేల్స్కి దీని సేల్స్కి అస్సలు ఎక్కడా పొంతం లేదు. అది ఎక్కడో అంత హైలో ఉంటే ఇది ఇంత లోలో ఉన్నట్టు ఉంది సేల్స్. ఎందుకంటారు సార్, ఎక్కడ లోపం జరిగిందంటారు? మరి అది లోపమో అది ఎందుకునో ఆ బజ్ అనేది రాలేదని చెప్పాలి. ఓకే సార్. అంటే ఒక పక్క పుష్ప 2 తోటి అల్లు అర్జున్ అనే అతను ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంకా పుష్ప 2 మానే నడుస్తుందంటారా సార్? మరి ఒకవేళ తగ్గినాయి అనుకున్నా, హిందీ బెల్ట్లు ఇప్పటికీ వస్తున్నాయి మంచిగా పుష్ప 2కి. పైగా తన ఇంట్లో హీరో కదా అల్లు అర్జున్, ఇదొక ఒత్తిడి కదా. పైగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ అనేది నడుస్తూ ఉంది కదా. ఇది ఎంత ప్రెజరు రామ్ చరణ్ మీద. అది ఒక పక్క అలాంటి ఒత్తిడి ఆ మోస్తూ ఉన్నాడు ఆయన. ఏమవుతుంది ఏంటి, కంపల్సరీ ఖచ్చితంగా హిట్ అనేది కావాలి. అదే బాలకృష్ణ గారు, వెంకటేష్ గారి సంగతి చూస్తే ఆయన హ్యాట్రిక్ హిట్ల మీద ఉన్నాడు బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. ఒకవేళ డాకు మహారాజు కొంచెం అటు ఇటు అయ్యి ఆశించిన రీతిలో ఆడకపోయినా ఆయనకు వచ్చే నష్టం లేదు, ప్రత్యేకించి వచ్చే నష్టం లేదు. పైగా ఆయన అన్ని పీక్స్ని కెరీర్లో ఇప్పటికే చూసేసిన వ్యక్తి. 4 దశాబ్దాలు 5 దశాబ్దాలు అయిపోయింది ఆయన ఇండస్ట్రీ కూడా. ఆయనకంటే ఒక ప్రత్యేకతని క్రియేట్ చేసేసుకున్నారు. అవును. సో ఇంత ఇప్పుడు పోయేదేం లేదు ఆయనకి ఆ సినిమా. ఇంకా ఒకవేళ ఆ సినిమా హిట్ అయిందంటే మళ్ళీ డబుల్ హ్యాట్రిక్ రెడీ అవుతున్నాడు అని ఒక అదనపు యాడెడ్ అడ్వాంటేజ్ ఆయనకి. ఇంకా వెంకటేష్ గారి సంగతి చూద్దాం. ఆయనది కూడా వీళ్ళకు ఉన్నంత ఇది కాదా ఇది. ఆ బడ్జెట్ పరంగా చూసిన ఏం చేసినా ఆయన ఒక ఫ్యామిలీ స్టార్ అన్న ఇదే ఉంది. అంత మునుపు వచ్చినట్టు సంక్రాంతికి వచ్చి సినిమా ఫెయిల్ అయింది సైంధవ్. అయినప్పటికీ కూడా దాని మీద పెద్ద ప్రెజర్ లేదు. ప్రెజర్ అంతా అనిల్ రావు పూడి దిల్ రాజు మీద పెట్టేసుకున్నాడు ఆయన.
సో అనిల్ రావుపూడి ఆయన భగవంత్ కేసరి హిట్ తోటి ఆయన ఫామ్లోనే ఉన్నాడు. అంతకుముందు ఆయన చేసిన సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, మంచి ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్. సో ఈజీగా దాని మీద ఏవైతే అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలు ఈజీగా అందుకుంటుందనే ఉంది. ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఆయన పెద్దగా వచ్చే కెరీర్ పరంగా వచ్చే నష్టం పెద్దగా లేదు వెంకటేష్కి. అందువల్ల ఆయన కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే ఉన్నారు. ఎటు వచ్చి డేంజర్ జోన్లో ఉంది ఎవరంటే మళ్ళీ రామ్ చరణ్ అనాలి. సో ఆయన ఆ డేంజర్ జోన్ నుంచి బయటపడ్డాడు. RRR అనేది ఏదైతే వాళ్ళకి ఇచ్చే ఒక పెద్ద ఇమేజ్ ఇచ్చిందో, గ్లోబల్ స్టార్ ఇమేజ్, అది గాలివాటానికి వచ్చినటువంటి కాదు, కేవలం రాజమౌళి సినిమా వల్ల వచ్చింది కాదు. సో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. కాబట్టి ఆ ప్రెజర్ ఆయన మోస్తూ ఉన్నాడు. సో అందుగురించే క్రూషియల్ గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్కి అది హిట్ కావటం, చిన్న హిట్టే కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అది మరి అవుతుందా లేదా 2 రోజుల్లో మనకి ఏ సంగతి తేలిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.